నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చరిత్ర సృష్టించే దిశగా భారత్, వివరాలు వెల్లడించిన DRDO. రసవత్తరంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు. ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్ను వరించిన పదవి. టీటీడీ ఈవో శ్యామలారావు స్వయం కృతాపరాధం. దిద్దుబాటు చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెండోసారి శ్రీవారి సేవలో తరించనున్న అనిల్ కుమార్ సింఘాల్. నూతన సంస్కరణల వైపు టీటీడీ. కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టిన వైకాపా. యూరియా కొరత, రైతులకు కోత. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ కు అరుదైన అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా సీనియర్ IAS అధికారి అనిల్ కుమార్ సింఘాల్ కు మూడవసారి పనిచేసే అరుదైన అవకాశం దక్కింది. గతంలోనే 2018, 19, 2019, 20 కాలంలో టీటీడీ ఈవోగా అటు తెలుగుదేశం ప్రభుత్వంలో నియమితులై వైసీపీ ప్రభుత్వంలోనూ ఎక్స్టెన్షన్ తెచ్చుకొని రెండవసారి ఈవోగా కొనసాగిన అనిల్ కుమార్ సింఘాల్ మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మూడోసారి కార్యనిర్వహణాధికారిగా నియమితులు కావడం ఆయనకు వెంకన్న అనుగ్రహంతోనే సాధ్యమైందని చెప్పొచ్చు. వాస్తవానికి టీటీడీ కార్యనిర్వహణాధికారులుగా పనిచేసిన గతంలో వారందరూ ఒక్కసారి కంటే మించి రెండవసారి టీటీడీ ఈవోగా వచ్చిన సందర్భాలు లేవు. అలాంటిది అనిల్ కుమార్ సింఘాల్కు మాత్రం ఒకసారి నియమితులు కావడం, రెండవసారి కొనసాగించడం, మూడోసారి మళ్లీ నియమితులు కావడంపై కూటమి ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడి తీవ్రంగా పనిచేస్తుందని అనుకుంటున్నారు. అనిల్ కుమార్ సింఘాల్ గతంలో కేంద్ర సర్వీసుల నుండి ఆంధ్రప్రదేశ్కు రావడంలో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తదితరులు సిఫార్సులు పనిచేశాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చలు నడిచాయి. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో కేంద్రం నుండి ఒత్తిడి తీసుకువచ్చి టీటీడీకి ఈవోగా నియమితులు కావడం జరిగిందని IAS వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. గవర్నర్ దగ్గర ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ కూటమి ప్రభుత్వం ఏర్పడే సందర్భంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అంతా తానై నడిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం పాలక మండలి చైర్మన్గా ఉన్న BR నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల సౌకర్యాలపై అమలు చేసే విషయంలో శ్యామలారావు తాత్సారం చేస్తున్నందున కొంత అనిశ్చితి పరిస్థితి ఏర్పడింది. దీంతో పాలక మండలికి ప్రస్తుత ఈవో శ్యామలారావుకి మధ్య కొంత అగాధం ఏర్పడింది. టీటీడీలో పాలక మండలి నిర్ణయాలే సుప్రీం అనే పరిస్థితిని గుర్తించకుండా తన వ్యక్తిగత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో శ్యామలారావు కొంత విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్యామలారావు స్థానంలో టీటీడీ ఈవోగా నూతనంగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్ బోర్డు చైర్మన్తో సభ్యులతో సఖ్యతగా మెలిగి బోర్డు నిర్ణయాలను అమలు చేయడంలో పారదర్శకంగా, వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రైతు పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు రైతులకు అండగా నిరసన ప్రదర్శనలు చేశారు. దానికి అండగా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం, మిర్చి కోసం గుంటూరుకి వెళ్ళడం యార్డుకి చూసాం. అలాగే బంగారుపాలెంలో మామిడి రైతులకు కూడా అండగా నిలవడం చూసాం. సో అట్లాగే ఎరువులు, రైతు భరోసా కేంద్రాలు కూడా నిర్వీర్యం చేశారు. అంతకుముందు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, అట్లాగే వాళ్ళకి సలహాలు, సూచనలు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఇవాళ మేము మా తిరుపతి నియోజకవర్గంలో అందరం కూడా రైతులకు అండగా RDO ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం, అలాగే ప్రభుత్వం వెంటనే రైతులకు మద్దతు ధర ప్రకటిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి ఎరువులు అందుబాటులో తీసుకురావాలని, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని, రైతులకు యూరియాని అందజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసుల దగ్గర ఒక ర్యాలీని చేపట్టి RDOలకు వినతి పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ గిట్టుబాటు ధరలకు సంబంధించి ధరల వ్యవస్థీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఎప్పటికప్పుడు ఆదుకునే ప్రయత్నం చేశారు. కోవిడ్ లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు కూడా చీనీ రైతులకు చాలా ఇబ్బందులు
ఎదురవుతే మొత్తం ఆ పంటనంతా కూడా ప్రత్యేక రైళ్ల ద్వారా బయటికి పంపించి రైతులను ఆదుకునేటటువంటి ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. ఇప్పుడు ఈ ధరల వ్యవస్థీకరణ నిధిని పూర్తిగా నీరుగార్చేశారు. పిఎస్సీలు, ఆర్బీకేలు పని చేయకుండా పోయినాయి. గతంలో ప్రభుత్వానికి ఎంతో ఇతోధికంగా సహాయం చేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగస్తుల్ని వాడుకునేటటువంటి పరిస్థితిని కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టడం లేదు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఇలాంటి రైతులకి మళ్ళీ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మళ్ళీ బలోపేతంగా ఇలాంటి చర్యలు ఉంటాయని కూడా మళ్ళీ తెలియజేసుకుంటున్నాం. మేము రైతుల తరపున, ప్రజల తరపున, అన్ని రకాల తరపున ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా రైతుల్ని మీరు ఆదుకోవాలి. యూరియాని ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులు చేర్చే విధంగా చేయాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం. మన జిల్లాలో తీసుకుంటే, ఈ చిత్తూరు జిల్లాలో తీసుకుంటే మామిడి రైతులు కనీసం మందులు కొట్టిన డబ్బులు కూడా రాకుండా చాలా నష్టపోయారు. దోసకాయ రైతులు నష్టపోయారు. టమాటా రైతులు పూర్తిగా నాశనం అయిపోయారు. మరి ఏ ధరకు, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడితే, మన జిల్లాలో ప్రత్యేకంగా మనం పండించుకునే టమాటా, మామిడి, ఇదే విధంగా దోస, ఇవన్నీ కూడా ఈరోజు పూర్తిగా రేట్ లేకుండా భూముల్లోనే వదిలేశారు. కోసే పని కూడా లేకుండా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన వ్యవసాయం దండగాని తన మనసులోని మాట బుక్ రాసిన గొప్ప మేధావి. అలాంటి వాడిని నమ్మినందుకు ఈరోజు రైతన్నల జీవితాలు సర్వనాశనం చేశారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూరియా ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా లేదు, పంటల బీమా లేదు, అలాగే ఈ క్రాప్ లేదు, అలాగే రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మిర్చికి లేదు, పొగాకు లేదు, ఉల్లికి లేదు, చీనీకి లేదు, మామిడికి లేదు, వరికి లేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం? దేనికి వీళ్ళకి పదవులు? చేతగానితనం ఉన్న వీళ్ళకి ప్రభుత్వం నడిపించడం చేత కాకపోతే దిగిపోవచ్చు కదా. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు, రైతులకి వాళ్ళ గ్రామాల్లోనే అన్ని ఎలా అందించి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. మీరెందుకు ఈరోజు ఇంత సీనియారిటీ ఉందంటారు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మీకు ఎందుకు రైతుల్ని కాపాడుకోలేకపోతున్నారు? రైతు సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారని అడుగుతున్నా. రైతులకి యూరియా బాగా సప్లై చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. దాన్ని బ్లాక్లో అమ్ముకుంటే రైతులకంతా ఆరోగ్యం వస్తుంది, ఆ పైరు బాగా పండుతుంది. మీరే చెప్పండి. ఒక బాధ్యత కలిగినటువంటి అచ్చెన్నాయుడు గారు ఆ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలనో మీరు ఒక్కొక్కరు ఆలోచించండి. మేము పీస్ఫుల్గా వస్తున్నాము. 30 యాక్ట్ ఇంకా దీనిపైన ఏం కేసులు పెడతారు? ప్రతి కేసులో ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, 17 నెలలకు 16 నెలలుగా చూస్తూ ఉన్నాను. ఏ కేసు పెట్టినా మమ్మల్ని బలి చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మమ్మల్ని లోపల పెట్టి, అంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, అది అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ పైన ఒకటి ఆయుధం ఏమంటే వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారని ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళని లోపల పెడతారు. మామిడి రైతులు రోడ్ల మీద పోసి ర్యాంపుల్లో దింపి ఫ్యాక్టరీలకు దింపితే ఇంతవరకు పేమెంట్ రాలేదు. ఆ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారో ఆ ప్రకటించిన మద్దతు ధరలో కనీసం అర్ధం వంతు కూడా ఈ పార్టీకి ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు చేరలేదు. ఇట్లా అనేక విధంగా రైతాంగం కుంగిపోతుంటే ఇప్పుడు కొత్తగా యూరియా కొరత వచ్చి యూరియాని మొత్తం బ్లాక్లో పచ్చమూకలు తరలించుకొని బ్లాక్లో విక్రయిస్తూ ఉంటే ఈరోజు రైతాంగం మొత్తం నడి రోడ్డున ఏడ్చుకుంటూ కూర్చునే పరిస్థితి వచ్చింది. మరి గతంలో జగన్మోహన్ గారి పరిపాలన మనం చూస్తే ఆర్బీకే సెంటర్ల ద్వారా సకాలంలో విత్తనాలు ఇచ్చి, ఎరువులు ఇచ్చి, వారికి మద్దతు ధర ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకున్న పరిస్థితి మనం చూసాం. అటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా సరే కోరుకుంటారు. కానీ ఈ విధంగా అన్ని రకాలుగా నష్టపోయే విధంగా ఈరోజు మనం జిల్లాలో చూస్తే మామిడి రైతులకి ఇంతవరకు 4 రూపాయలు సబ్సిడీ అన్నారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ₹1 సబ్సిడీ వేల. మద్దతు ధర చెప్పినటువంటి ₹8 చూస్తే ఎక్కడ కూడా ఏ ఫ్యాక్టరీ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఐఏఎస్ విద్యలో అగ్రగణ్యుడు, సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాఫ్ట్, తెలివితేటల్లో ఆరితేరిన వారు అయినప్పటికీ రాజకీయ చదరంగంలో తన చతురతను ప్రదర్శించలేక చివరికి తిరుమల వెంకటేశ్వర స్వామి ముందు ఏకాకిగా మిగిలిన ఈవో శ్యామలారావు చేసిన తప్పిదాలేంటి? స్వయం కృతాపరాధమా లేదా యాదృచ్ఛిక బదిలీనా? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేసే అవకాశం దక్కడం కోసం ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు దశాబ్దాల తరబడి చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటారు. నియమితులైన తరువాత కూడా ఆ బాధ్యతలను ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తూ భక్తుల సేవలో తరిస్తూ ప్రభుత్వంలోని పెద్దలను ప్రసన్నం చేసుకొని వీలైన మేరకు టీటీడీలోనే అదే పదవిలో అవకాశం ఉన్నంత వరకు కొనసాగాలని తహతహలాడుతుంటారు. ఎందుకంటే భగవంతుని సన్నిధిలో భక్తులకు సేవ చేసే అవకాశం దక్కడమే కాకుండా
దేశంలోని రాష్ట్రపతి, ప్రధానమంత్రి నుండి అత్యున్నత రాజ్యాంగ పదవులు కొలువైన వారందరూ కూడా తిరుమలేసిని భక్తులుగా స్వామివారి దర్శనానికి రావడం, వారితో అలవోకగా పరిచయాలు పెంచుకొని స్వప్రయోజనాలను సాధించుకునేందుకు ఎటువంటి ఉన్నత స్థానాన్ని అయినా అధిరోహించే అవకాశాన్ని సంపాదించుకోవడం ఒక్క టీటీడీ కార్యనిర్వహణాధికారి హోదాలో పనిచేసే వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత తొలి ఐఏఎస్ నియామకం టీటీడీ ఈవోగా నియమితులైన శ్యామలారావు అనూహ్యంగా ఏడాది కాలం పూర్తి చేసుకోగానే మరో 2 ఏళ్ల పాటు కొనసాగే అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకుని బదిలీకి గురయ్యారు. ఏడాది కాలానికే టీటీడీ శ్యామలారావు బదిలీ కావడంలో స్వయం కృతాపరాధమే అని చెప్పక తప్పదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నియామకంగా శ్యామలారావును టీటీడీ ఈవోగా నియమించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయన పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి పూర్తి స్థాయిలో కల్తీ జరిగిందంటూ, అందులో పంది కొవ్వు లాంటి మాంసపు అవశేషాలు నెయ్యిలో కలిశాయి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్పుడు సమాచారం అందించి అటు తర్వాత ఆశించిన స్థాయిలో నేరస్తులను అరెస్టు చేయించలేక నెయ్యిలో పంది కొవ్వు లాంటి మాంసపు అవశేషాలు ఏవీ లేదని ల్యాబొరేటరీలో నిర్ధారణ అయిన తర్వాత అసలు నెయ్యి కల్తీ జరిగిందని, నెయ్యికి బదులు డాల్డా టీటీడీకి సరఫరా చేశారని రకరకాలుగా ఆరోపణలు తెర మీదకు రావడం శ్యామలారావు ఇచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్ కారణంగానే జరిగింది. ఓ రకంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని అబాసుపాలయ్యే విధంగా వ్యవహరించిన పరిస్థితి శ్యామలారావుది. అంతేకాకుండా పాలక మండలి ఏర్పడిన తర్వాత పాలక మండలికి ఈవోకు మధ్య విభేదాలు తలెత్తాయి. టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలను అమలు చేయాల్సిన కార్యనిర్వహణాధికారి అందుకు విరుద్ధంగా పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడుతో అనేక అంశాలలో విభేదించారు. బోర్డులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేశారు. వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ సమయంలో తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా స్వయంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ముఖ్యమంత్రి సమక్షంలోనే శ్యామలారావు వాదులాటకు దిగారు. మరో సందర్భంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలగజేసుకుని బీఆర్ నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలను ఖచ్చితంగా అధికారులు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీకి ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్ సుప్రీం అంటూ స్వయంగా సీఎం వ్యాఖ్యానించారు. బీఆర్ నాయుడును తాను అంత తేలిగ్గా టీటీడీ చైర్మన్గా నియమించలేదని, పార్టీలో 42 ఏళ్ల పాటు ఎన్టీ రామారావు హయాం నుండి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కేసులు పెట్టించుకొని అనేక ఇబ్బందులు పడి పార్టీకి అండగా నిలిచిన వ్యక్తి బీఆర్ నాయుడు అని స్వయంగా చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోతో పాటు ఇతర ముఖ్యుల ముందు తేల్చి చెప్పారు. అయినప్పటికీ కూడా శ్యామలారావులో ఎటువంటి మార్పు లేకపోవడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. గతంలో డిప్యూటేషన్పై వచ్చిన వారిని తొలగించాలంటూ సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ శ్యామలారావు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ రెవెన్యూ పంచాయతీ అధికారిగా పనిచేసిన అవినీతి సామ్రాట్కు అండగా నిలవడం, ఆయనతో పాటు మరికొంతమంది ప్రభుత్వానికి సాగనంపాల్సిన విశ్రాంత అధికారులను తన కోటరీగా ఏర్పాటు చేసుకుని వారికి ప్రాధాన్యత ఇవ్వడం తదితర వివాదాస్పదమైన వైఖరితో శ్యామలారావు కోరి సమస్యలను తెచ్చుకున్నారు. ప్రప్రథమంగా తిరుపతి జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ నిర్వహించబడడం ఒక చారిత్రాత్మక ఘట్టమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జాతీయ మహిళా సాధికారత సదస్సును ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 14, 15 తేదీలలో తిరుపతిలో జరగనున్న జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ను ప్రప్రథమంగా మన రాష్ట్రం, మన తిరుపతి జిల్లా నందు జరగనున్న జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్కు గర్వించదగ్గేలా కలిసికట్టుగా నిర్వహిద్దామని ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ మన రాష్ట్రం, మన జిల్లా నందు మొట్టమొదటిసారిగా జరుగుతుందని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి మహిళా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చు ప్రముఖులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అవాంతరాలు ఏర్పడకుండా మౌలిక వసతులను కల్పించాలని, దానికి తగ్గట్లుగా లైజాన్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు 4 రోజుల పాటు విధులు కేటాయించిన ప్రతి అధికారి సమన్వయంతో లోటుపాట్లు లేకుండా వారికి కేటాయించిన విధులను నిర్వహించాలని తెలిపారు. అలాగే మన జిల్లా గురించి అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా వచ్చు ప్రముఖులతో సానుకూలంగా, గౌరవప్రదమైన భావంతో వ్యవహరించాలని, వారి మన్ననలు పొందాలని తెలిపారు.
ప్రముఖులకు ఏర్పాటు చేసిన వసతి గృహాలందు హెల్ప్ డెస్క్లను, వైద్య ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వారికి వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ప్రోటోకాల్ ఏర్పాట్లపై విభాగాల వారీగా అధికారులకు విధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి ప్రముఖులు వస్తున్నారని, ఈ జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్కు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి చైర్మన్గా వ్యవహరిస్తారని తెలిపారు. కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం మహిళల సాధికారత, నాయకత్వం, ఉపాధి అవకాశాలు, సామాజిక, రాజకీయ రంగాలలో మహిళల భాగస్వామ్యంపై చర్చలు జరిపి విధానపరమైన సూచనలు తేల్చడం. దీనిలో భాగంగా వివిధ రాష్ట్రాల విజయవంతమైన మహిళా సాధికారత మోడల్స్ను ప్రదర్శించనున్నారు. తిరుపతిలో ఈ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ జరగడం మన రాష్ట్రానికి, జిల్లాకు ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. జిల్లాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరి మన్ననలు పొంది వచ్చిన ప్రముఖులు తిరుపతిలో జరిగిన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారని తెలిసేలా అందరూ అధికారులు సమన్వయంతో వారి విధులను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తిరుచానూర్ యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పితృపక్షాల అన్నదానం కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 15 రోజులు మహాలయ అమావాస్య వరకు శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 3వ రోజులో భాగంగా ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచ్చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుచానూరులో సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ టెంపుల్ యొక్క విశిష్టత చూసినట్లయితే ఈ ఏదైతే గర్భగుడి యొక్క నీడ ఏదైతే ఉందో స్వామివారు వెనక గోడ మీద ఏమంటాం ప్రదర్శన ధ్వజస్తంభము లాగా కనపడుతూ తన గుడిలో ఉన్నాను అని చెప్పే విధంగా ఉంది. సో ఇది చూడటం అనేది విధంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు అందరితోటి అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములైనందుకు సంతోషంగా భావిస్తున్నాను. వినాయక చవితి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అభినందనలు తెలిపారు. చవితి వేడుకల విజయవంతానికి కృషి చేసిన అన్ని విభాగాల అధికారులు నిమజ్జన కమిటీతో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చవితి వేడుకలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేశారని తెలిపారు. ఈ సంవత్సరం జరిగిన వేడుకల్లో జరిగిన తప్పు ఒప్పులను బేరీజు వేసుకొని రానున్న సంవత్సరం అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వినాయక సాగర్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా అందరూ కలిసికట్టుగా విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. నిమజ్జన కమిటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక కార్యాలయం కేటాయించాలని సామంచి శ్రీనివాస్ కోరారు. అనంతరం వినాయకుని చిత్రపటాలతో సన్మానించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, స్టేట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఏఎస్పీ రవి మనోహర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డీసీపీ ఖాన్, డిఎస్పీ భక్తవత్సలం, రామకృష్ణాచారి, తహసీల్దార్ సురేష్ బాబు, నిమజ్జన కమిటీ నాయకులు గుండాల గోపి, టీటీడీ, ఫైర్, ఫిషరీస్, హార్టికల్చర్ తదితర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నగరంలో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలని, పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నగరంలో పారిశుద్ధం తదితర అంశాలపై మంగళవారం నగరపాలక సంస్థ టీటీడీ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో టీటీడీ నగరపాలక సంస్థ అధికారులు సమన్వయం చేసుకుని పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్స్ ఎక్కువగా ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలంకరణలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫుట్పాత్లకు రంగులు వేయాలని, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని నగరంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉండేలా అధికారులు సమన్వయం చేసుకుని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, టీటీడీ సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి నగరంలోని గాంధీ భవన్ పరిసరాలతో పాటు అలిపిరి ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మంగళవారం ఉదయం పరిశీలించారు. గాంధీ భవన్లో బోరు మరమ్మతులు చేయించాలని, పారిశుద్ధం మెరుగ్గా చేయించాలని భవన్ సభ్యులు కోరారు. కాలువల్లో చెత్త లేకుండా తొలగించాలని, బోరు మరమ్మతులు చేసి మురుగునీరు వెళ్లే పైప్ లైన్ బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. అలిపిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల వారు చెత్తా చెదారం రోడ్ల పక్కన వేయకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. కమిషనర్ వెంట డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు పొన్నాల చంద్ర, రేవతి, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మధు, డిఈలు మధు, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఏనాడు ఏ కొరత రాకుండా టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాద సేవలు అందించి వారి మన్ననలను సాధించడానికి తోడ్పడుతున్న కూరగాయల దాతల సేవలు అమూల్యమైనవి, అపురూపమైనవి అని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కొనియాడారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో త్వరలో రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూరగాయల దాతలతో మర్యాదపూర్వకంగా మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ గత 18 నెలలుగా టీటీడీ మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందిస్తూ 96% మంది భక్తుల సంతృప్తిని టీటీడీ పొందగలిగిందని చెప్పారు. ఇటీవల అన్నప్రసాద విస్తరణ చేసిన నేపథ్యంలో దాతలు మరింతగా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు. అన్నప్రసాదం విభాగం అధికారులు డైనమిక్ మ్యాపింగ్ ద్వారా వివిధ రకాల కూరగాయలను దాతల నుండి సేకరించాలని ఆయన ఆదేశించారు. మైక్రో లెవెల్ ప్లానింగ్ అవసరమని, ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా దాతలు కూరగాయలు అందించేందుకు ప్రోత్సహించాలన్నారు. అలాగే దాతలతో వాట్సాప్ గ్రూప్ ప్రారంభిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అంతకు మునుపు అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ జిఎల్ఎన్ శాస్త్రులు మాట్లాడుతూ గత 4 ఏళ్లలో కూరగాయల విరాళాలు 2022లో 5.79% నుండి 2025లో దాదాపు 7% వరకు పెరిగాయని వివరించారు. ప్రస్తుతం దాతలు రోజుకు 25 రకాల కూరగాయలు 6 నుంచి 7 టన్నుల విరాళంగా ఇస్తున్నారని, రాబోయే బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 10 టన్నులు అవసరం ఉంటుందని తెలిపారు. అందుకు దాతలు సహకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తరువాత అదనపు ఈవో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూరగాయల దాతలను శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం ఏఈఓ శివశంకర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది, దాతలు పాల్గొన్నారు. హదీరాంజీ మఠం భూములను పరిరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరితపిస్తున్నారని రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్ తెలిపారు. తిరుపతి గాంధీ రోడ్లోని హదీరాంజీ మఠానికి రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్ విచ్చేశారు. ఆయనకు తిరుపతి గిరిజన భవన్ చైర్మన్ వెంకటరమణ నాయక్ సాల్వతో సత్కరించి స్వాగతం పలికారు. మఠం యొక్క స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు తాను తిరుపతికి రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హదీరాంజీ మఠాన్ని పరిరక్షించేందుకు రానున్న రోజులలో ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కమిటీకి చైర్మన్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన కులానికి చెందిన ఐఏఎస్ అధికారిగా చైర్మన్ను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మఠం యొక్క స్థితిగతులను గుర్తించి కూల్చకుండా ఉండేందుకు క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని, గిరిజన కులస్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా కృషి చేస్తానని తెలిపారు. విశాఖ జిల్లా సింహాచలంలో ఒక గోడ కూలి దాదాపు కొంత 4-5 చనిపోయారు. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ జరగకుండా కూడా చూడాలి, అది కాపాడాలి, ప్లస్ ఇది కూడా కాపాడాలి. అదే కాకుండా ఇక్కడ ఉన్న పరిస్థితులు మేము చెప్పేది ఏంటంటే, మేము తెలుసుకునేది అంటే ఈ ఆతిరాము సంబంధించిన భూములు అయితేనేది కొంతమంది ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఎవరు ఎంత నాయకుడైనా కానీ దానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఉన్న నాయకులకు కూడా ఉంది, బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంది. ఎవరో ఆ ముసుగులో వచ్చి కొంతమంది నేను తప్పుడు పనులు చేస్తే మాత్రం ఎవరు సహించరు, అది పద్ధతి కాదు. ఎందుకంటే సాంప్రదాయ ధాన్యాల భూమి అవి, దానికి కొంతమంది పదే పెట్టుకొని అదేవిధంగా రాజకీయ పార్టీ ముసుగులో ఇట్లా దౌర్జన్యాలు చేసి కబ్జాలు చేయటం కూడా పద్ధతి కాదు. దీని గతంలో రియల్ ఎస్టేట్ లాగా చేసి అమ్మారు. మేము కూడా స్టేట్మెంట్ ఇచ్చినాం గతంలో, ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదనే ఉద్దేశంతో. ఆ నాయకులు ఇవాళ చలామణి అవుతున్నారు. ఆ విషయాలు కూడా మేము కమిషనర్ గారి దృష్టికి చెప్పడం జరిగింది. ఇంక మీదట మేము తెలియజేస్తాం. ఈ విషయాన్ని మీద 1 నెల రోజుల్లోపు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్ళి 1992 సంవత్సరంలో లచ్చిరామ్ నాయక్ని ఈ హాతీరామ్ ట్రస్ట్కి చైర్మన్గా పెట్టడం జరిగింది. ట్రస్ట్ని ఆక్యుపై చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా కూడా అమ్ముకున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యారంటే ఓన్లీ మఠం భూములతోనే. అది ప్రత్యేకంగా తెలుసు అందరికీ. వాళ్ళు ఈరోజు ఏ పరిస్థితిలో ఉండారని కూడా తెలుసు. కాబట్టి ఈ కమిటీ ద్వారా ప్రభుత్వము ఎస్టీ కమిటీ ఒకటి నిర్మాణం చేసి బంజారాలతో ఆ భూములన్నీ కూడా ఆక్యుపై చేసేట్టుగా మన నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఫోర్స్గా ఇస్తే అది ఎలాంటి బిల్డింగ్లైనా మేము హ్యాండ్ ఓవర్ చేసుకునేదానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తాం. తిరుపతి జిల్లాకు జోనా, వేగా మరియు సిరిల్ అనే 3 జాగిలాలను కేటాయించారు. విజయవాడ డీజీపీ హెడ్ క్వార్టర్స్ నుండి ఈ జాగిలాలు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు క్యాంప్ ఆఫీస్కు ఉద్యోగ నిర్వహణ కోసం రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా పోలీసుకు జోనా, వేగా మరియు సిరిల్ అనే 3 జాగిలాలు కేటాయించారు. ప్రతి జాగిలము 10 నెలల పాటు డ్యూయల్ ట్రైనింగ్, సబ్జెక్ట్ నార్కోటిక్స్ మరియు గంజా ట్రాకింగ్లలో శిక్షణ పొందడం జరిగింది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఈ 3 జాగిలాలతో పాటు వాటి నిర్వాహకులు జనంద్ కుమార్, తిమ్మయ్య, రావిన్ వర్మ, రెడ్డి ప్రకాష్ మరియు శ్రీనివాసులు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వద్ద రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ జాగిలాల యొక్క ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల నిమిత్తం ఈ 3 జాగిలాలను ఉపయోగించడం జరుగుతుందని ఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. గతంలో పోలీసుల డాక్ కెనాల్ తిరుపతి రైల్వే స్టేషన్ వద్దనున్న 2వ సత్రంలో ఉండేది. ఈ సత్రాన్ని పడగొట్టి పునర్నిర్మాణం చేస్తుండడంతో ఈ డాక్ కెనాల్ ఎస్పీ క్యాంప్ ఆఫీసులో ఉండేది. చివరిగా డాక్ కెనాల్ను ఎస్వి యూనివర్సిటీ వెటర్నరీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ మధ్య పోలీస్ జాగిలాలు అనారోగ్య కారణంగా మృతి చెందాయి. మిగిలిన జాగిలాలతో పాటు కొత్తగా వచ్చిన 3 జాగిలాలు జోనా, వేగా, సిరీలను కూడా ఎస్వియు వెటర్నరీ కాలేజీలోని పోలీస్ డాక్ కెనాల్కు తరలించారు. వీటి భోజన, వసతి, వైద్య సదుపాయాలు అన్నీ అనిమల్ హాస్పిటల్లోనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆర్ముడ్ రిజర్వ్ డిఎస్పీలు చంద్రశేఖర్, రాజశేఖర్తో పాటు ఎంటీఓ పోతరాజు, సిఐ సాదిక్ అలీ మరియు సిబ్బంది పాల్గొన్నారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 13వ రోజు యాలివాహన సేవ వైభవంగా జరిగింది. వరసిద్ధి వినాయక స్వామివారు యాలివాహనంపై కాణిపాకం పురవీధుల్లో స్వామివారు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, యాలివాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి, భారత మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి వీరు ఇరువురు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించాను. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల భగవంతుడి ఆశీర్వాదాలు ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు. తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తాను. ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా, ఈసారి కూడా దర్శనం చేసుకున్నా. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నాడు. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పినా
భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘంలో నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గానికి తిరుపతి నాయి బ్రాహ్మణ నగర అధ్యక్షులు సహదేవ జయకుమార్ చేతుల మీదుగా నియామక పత్రాలను తిరుపతి ప్రెస్ క్లబ్లో అందజేశారు. ఎక్కడ కూడా మనము నాయి బ్రాహ్మణుల హామీలు ఏమేమి ఇచ్చామో అవన్నీ కూడా చెయ్యాలి. అది మన అధ్యక్షులు గల్లా దాము, కుప్పలపాటి శివయ్య వీళ్ళ ముగ్గురు సమక్షంలో కూడా తిరుపతి మొత్తం టౌన్ కూడా మన న్యాయ బ్రాహ్మణ సముదాయానికి అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అది నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నెల్లూరులో మా నాయి బ్రాహ్మణ కులస్తులని కించపరిచి మా కులాన్ని కించపరిచి మాట్లాడిన వాళ్ళను నాన్ బెయిల్ వారెంట్ చేయాలనేది వాళ్ళకు అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. వృత్తి ధర్మాన ఆర్టికల్ 19 ప్రకారం చూస్తున్నప్పుడు వాక్కు స్వాతంత్రం ఉంది, సంఘాన్ని ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం ఉంది. మరి వృత్తిపరంగా చూసినప్పుడు అనేక వృత్తులు చేసుకునే స్వాతంత్రం ఉంది నిజమే. కానీ దాంట్లో ఉన్న లోటు లొసుగులు తీసుకొని కుల వృత్తి అన్నది వ్యక్తిగతంగా వారు పుట్టుక ద్వారా పుట్టుక నుంచి మరణం దాకా చేసే ఒక ధర్మ కార్యక్రమమైన ఒక సేవగా చూడవచ్చు మనం ఆ వృత్తి, నాయబ్రాహ్మణ వృత్తి. కాబట్టి దానికి పేటెంట్ కల్పిస్తే మేము అది మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అది అందరూ చేయగలిగిన పని అయితే కాదు. మామూలుగా అయితే ట్యాక్సీలు కావచ్చు, కార్లు కావచ్చు, అందరూ నడుపుకోవచ్చు, అది ఒక వృత్తిగా తీసుకోవచ్చు. కానీ బై బర్త్ పుట్టుకతో మాకు వచ్చిన కుల వృత్తి మా మూల పురుషులు నాయబ్రాహ్మణులు. తన ఉద్యోగం, ఆస్తి కోసం దుర్వ్యసనాలకు బానిసైన తమ కుమారులు తనపై రోజు దాడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తిరుపతి వినాయక నగర్కు చెందిన చంద్రశేఖర్ తిరుపతి ప్రెస్ క్లబ్లో తన గోడును వెల్లబుచ్చారు. నిన్ను చంపేస్తాము, నీ కాలు తీయేస్తామనేసి బెదిరిస్తున్నారు. వాళ్ళు గంజాయి తాగేసి వాళ్ళతో పాటు ఒక 5-6 మంది పిల్లకాయలను తీసుకొని వచ్చి రోజు ఇంటికాడికి వచ్చి రచ్చలేయడం జరుగుతూ ఉంది. నేను అలిపిరి పోలీస్ స్టేషన్లో కలవడం జరిగినది. వాళ్ళు ఏమంటే మీ పిల్లకాయలే కదా, వాళ్ళు మైనర్లు, వాళ్ళ మీద నేను కేసు పెట్టుకోము అని చెప్పడం జరిగినది. నిన్న సోమవారం నాడు ఎస్పీ గారితో కలిసి వాళ్ళకి నా సమస్య చెప్పుకున్నాను. వాళ్ళు అలిపిరి పోలీస్ స్టేషన్ పంపిస్తాం వెళ్ళండి అని చెప్పారు. అలిపిరి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిస్తే మీ పిల్లకాయలే కదా, మీ ఇంటి సమస్య ఏమైనా ఉంటే మీరు తేల్చుకొని చెప్పారు. మా అమ్మని ఇంట్లో నుంచి తరిమేశారు. వాళ్ళే నా గత 5 సంవత్సరాలుగా బడుగులు తీసుకొని వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు నన్ను ప్రశాంతంగా నిన్ను చంపడం గ్యారంటీ, నేను చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నారు. తిరుపతి జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ 7 నుండి 15 వరకు నిర్వహించనున్న వారోత్సవాలలో భాగంగా సమాజానికి వివిధ శాఖలలో అత్యుత్తమ సేవ అందించిన వారికి ఇంటర్ నుండి యూనివర్సిటీ స్థాయి వరకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పథకాలతో సత్కరించి ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు జేసీఐ నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలిపారు. ఇదే విధంగా గ్రేట్ డే రోజున మనం ఏం చేస్తామంటే మన తిరుపతిలో ఉన్న యూనివర్సిటీస్, కాలేజెస్, వాటిల్లో ఎవరైతే టాప్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళందరికీ గోల్డ్ మెడల్స్ అనేవి ఆనరింగ్ చేయడం అని జరుగుతుంది. అదేవిధంగా మనకున్న డిఫరెంట్ ఫీల్డ్స్, ఇప్పుడు డ్రైవర్స్ కానివ్వండి, సోషల్ సర్వీస్ అంటే మనకు ఎవరైతే సమాజ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ రికగ్నైజ్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడము, సన్మానం చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా తిరుపతిలో ఉన్న ఎవరైతే సేవలు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలను కూడా ఎంకరేజ్మెంట్ చేయడం కోసం అనేసి ఎవరైతే బాగా చదువుతారో కాలేజ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని ఎవరైతే టాప్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చరిత్ర సృష్టించే దిశగా భారత్, వివరాలు వెల్లడించిన DRDO. రసవత్తరంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్ను వరించిన పదవి. టీటీడీ ఈవో శ్యామలారావు స్వయం కృతాపరాధం, దిద్దుబాటు చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెండోసారి శ్రీవారి సేవలో తరించనున్న అనిల్ కుమార్ సింఘాల్, నూతన సంస్కరణల వైపు టీటీడీ. కూటమి
కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టిన వైకాపా, యూరియా కొరత, రైతులకు కోత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.